గురుగారు ఇప్పుడు శివరాత్రి రోజు ఇప్పటికీ శివుడి లింగం పైన అన్నం అనేది పెడుతున్నారు అనేసి అన్నారు కదా. సో ఇప్పటికీ కూడా చాలా మంది తెలియక కొన్ని పూజల విషయంలో పొరపాటులు చేస్తూ ఉంటారు. ఒకసారి పూజల గురించి కూడా తెలియజేస్తారండి. పూజలు ఎలా చేస్తారనేది చూడాలి. అన్నం అనేది ఆ రోజు పరమాత్ముడి ఆలోచనకి మన వాళ్ళు ఇది కూడా చూడండి, అన్ని గుడుల్లో చేయరు. బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కొన్ని గుడుల్లోనే చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇప్పుడు పురోహితులలో కొంతమంది నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పురాణం తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇలా బాగా తెలిసిన జ్ఞానవంతులు మాత్రమే ఆ స్వీకరణ చేస్తారు తల్లి. కొంతమంది ఏం చేస్తారంటే గుడి ముందు అన్నదానం చేస్తారు. అది కూడా ముఖ్యమైనదే. నా తండ్రి మళ్ళీ ఆ శివలింగంకి మీరు అన్నం చుట్టినంత మాత్రాన తినడుగా. అదే వచ్చేసి ఒక బీదవాడికి నిజంగా కడుపుతో ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి పెడితే అమ్మ అక్కడ కదా నా తండ్రి కూడా ఆ కంచం పట్టుకొని తినుకుంటూ కూర్చుంటాడు. ఇది పుణ్యమైంది. మనం చేయాల్సింది అలా కూడా ఏంటంటే అమ్మ ఉదయాన్నే మంగళ స్నానాలు ఆచరించేసి శరీరం అంతా శుభ్రంగా చేసేసుకొని ఏదైనా బాగా ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి కదా అని శివనామస్మరణమే చేయాలని రాసిలేదు. హరినామస్మరణం చేసిన శుభమే. బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరులు ముగ్గురు అని అక్కడే వాళ్ళే చెప్పుకున్నాక డివైడ్ చేసే అధికారం మనకు లేదు. కాబట్టి మనం మన కులదైవాన్ని హరినామస్మరణం ఇక్కడ అని అంటే బాగా గుర్తుపెట్టుకున్నామా, మన కులదైవం మన విలువలను పూజించుకోవాలి. కొందరింట శివలింగం ఉంటుంది, శివలింగానికి మనం ప్రత్యేకంగా అభిషేకం చేసుకొని ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లుకోవాలి. శుభ సూచకం. ఇంటిని కడపని అలుక్కోవాలి. సాధువులు ఇంటికి వస్తున్నారంటారమ్మా. నేను చాలామంది ఇంటికి వెళ్తుంటాను పూజలకి. ఖచ్చితంగా కాళ్ళకి పసుపు పెట్టుకోరమ్మా. నాకు పిచ్చి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఓ సాధువుని ఆహ్వానించారుగా ఇంటికి మీరు, భార్యడు త్రిశూలం పట్టుకొని నేను వస్తున్నాగా ఒళ్ళంతా విభూతి పెట్టుకొని నేను వస్తున్నాను అని చెప్పినప్పుడు అమ్మ ఒక సాధువులు ఇంటికి వస్తున్నారన్నా మీరు మామిడి ఆకులు పెట్టారు. ఇంట్లో అయితే అలంకరణ చేసుకుంటారు, భోజనం విడివిడి ఉడుకుతుంటుంది, ఎందుకంటే అది నీ కడుపుకి. కానీ మర్యాద ఒక సాధువు ఆశించేది ఏం తెలుసా అమ్మ, కాళ్ళకి మెట్టెలు 2 పెట్టుకొని ముఖానికి పసుపుతో ఉన్న స్నానం చేసి నెత్తిలో పువ్వులు పెట్టి సౌభాగ్యవతిలాగా నువ్వు కనబడుతుంటే అప్పుడు కాళ్ళకి పసుపు ఉంటే అమ్మ అది లక్ష్మీ స్వరూపం. నీ దరిద్రాన్ని నువ్వు చూపించేస్తావు అక్కడ, నీ దరిద్రాన్ని తీయడానికి నేను రావాలి. ఎలా ఉంది చూసారమ్మా. నువ్వు బాగా సిద్ధంగా మంచిగా భార్యాభర్తలు బాగుండాలి అని అంటే అమ్మ మొదట మనసులు గెలుచుకున్న వాళ్ళే బాగుంటారు. శరీరానికి ఎంత అలంకరణ చేసుకుని ఏం లాభం? నేను చాలా మందిని నేను కూర్చున్న లోపలికి పోగానే ఫస్ట్ కాళ్ళు చూసంట వెళ్ళి పసుపు రాసుకొచ్చుకోండి అని అంటే అప్పుడు పోయి రాసుకొచ్చుకుంటారు. అప్పుడు కాళ్ళల్లో అది చూడగానే మనకంటూ ఒక మనశ్శాంతి, పవిత్రత, ఓహో ఈ నియమం ఈ నిబంధన. ఇప్పుడు వాతావరణం అంతా అదే కదమ్మా. అలా ఎందుకు చేసుకోము మనం? పండుగ రోజు మనం కనీసం కాళ్ళకి పసుపు, గంధం ఇక్కడ పెడతలేరు ఆడవాళ్ళు. చూడండి, పెడుతున్నారు అసలు గంధం? ఇక్కడ ఎక్కడ గంధం పెడతలేరు. ఇక్కడ పెడితే ఫ్యాషన్. కనుక అప్పుడు ఇక్కడ గంధం ఎంత బాగా పెట్టేవాళ్ళు. ఇలా గంధం కూడా ఎలా పెట్టాలి తెలుసా అమ్మ? వాళ్ళకు కూడా చాలా మంది తెలియాల్సిందంటే ఈ గంధము ఇలా ఫస్ట్ ఇలా తీసి పెద్దగా పెట్టాలి తల్లి. ఇలా పెట్టి మళ్ళీ ఒక చిన్న చిటికనీళ్ళతో ఈ చేతను పసుపులు ఇలా నీళ్ళలో పోసి తడుతుంగా తీసి పసుపు పెట్టాలి. ఇక్కడ ఇలా చిన్న గంధం పెట్టుకొని మళ్ళీ పసుపు చిన్నగా ఆ గంధం పెద్దగా పెట్టి చిన్న పొరలాగా పసుపు పెట్టుకో. చూడ్డానికి ఎంత చక్క ముఖం ఉంటుంది తెలుసా అమ్మ. లక్ష్మీమాత ఉట్టి పడుతుంది. అలా ఎంతమంది ఈరోజు కొంతమంది బ్రాహ్మణుల ఇంట్లో స్త్రీలను చూస్తాం, కొంతమంది బాగా బతికిన కుటుంబాల్లో, కొంచెం శాస్త్రం తెలిసిన చిన్న పేద కుటుంబాలలో కూడా కనబడతారు, ఖచ్చితంగా పాటిస్తారు. ఇంత శాస్త్రం మన దగ్గర దాగున్నప్పుడు మనం ఎందుకు చేయము? ఇంక నువ్వు పండుగ అంటే ఇంకా మోగించుడేనా? పండుగ అంటే గంట కొట్టుడు కాదు తల్లి. నిజంగా గుండెల్లో ఉన్న అసలైన అంతరాత్మలో ఉన్న గంట మోగడం. ఇలా మనం పాటిస్తలేము అంటున్నాం. మీరు అన్నదంటే గురువు గారు అంటే నాలాంటి గురువులు సాధువులు ఎందరో వచ్చి ఎన్నో చెప్పిపోతున్నారు. పాటిస్తున్నారా? కాళ్ళకి పసుపే పెట్టలేని ఆడవాళ్ళు, మగవాళ్ళు, తర్వాత ఇంట్లో ఉన్న పూజ నియమాలు పురుషులు తెస్తున్నారా అమ్మ? ముమ్మాటికి చెప్తా. ఇక్కడ పోయి పూజ సామాన్లు అసలు తీసుకురాలండి, ఆడవాళ్ళే పోతారు. ఎక్కడో ఒక 25-30% మంది పురుషులు ఇష్టంగా చేస్తారు. వాళ్ళు కూడా కొంచెం భక్తి ఉన్న వాళ్ళే. మిగతా వాళ్ళు పోతలేరు. ఆడవాళ్ళకి ఇంట్లో పని మొదలు, అలంకరణలు మొదలు, ఆ బట్టలు మొదలు, పిల్లలు మొదలు, తిండి మొదలు ఇన్ని చేసిన వాళ్ళు అసలైన తరుణం పూజకు వచ్చేసరికి ఒక కొనుకొస్తుంది. ఇలా కళ్ళు కలిసిపోతారు. పురుషులు చేయాల్సింది ఏంటంటే అమ్మా ఇల్లంతా శుద్ధి ఎలాగో ఇంట్లో వాళ్ళు చేస్తారు. మనం మార్కెట్కి వెళ్ళేసి పువ్వులు పురస్కారాలు అన్నీ తెచ్చి పూజ గదంతా నిమ్మలంగా చేసి పురుషుడు వెలిగించాలి దీపం. ఇదే అమ్మా. ఆడవాళ్ళ దీపం వెలిగించకూడదు ఇంట్లో. ఆడవాళ్ళ ముఖ్యం గమనించండి. పురుషుడు వెలిగించాలి తల్లి దీపము. బాగా గుర్తుకోండి. కార్తీక మాసం పోయిందా మొన్న? కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు పెడతామా? ఈ ఒత్తులు పెట్టేది మగవాళ్ళే, ఆడవాళ్ళు కాదు. దేవుడు ఏం చేశాడంటే కనీసం ఈ రోజు అన్న పెట్టండి, 365 రోజులు ఎలాగో పెట్టలేరు అని 365 ఒత్తులు ఇచ్చి పురుషుడితో వెలిగించిన ఇంట్లో శుభం. స్త్రీ ఎలాగో చేస్తుంది. కానీ ఇంటికి స్త్రీ వల్ల కళ 50% అయితే
పురుషుడి వల్ల 50% కలిస్తేనే 100 పూర్తి. పూర్తవుతుంది. ఇది ఉన్నది తరుణం. మరి అలా ఎందుకు చేయట్లేదు ఇక్కడ? మరి అలా కానీ ఇప్పుడు చేయాలి. మీరు అన్నట్టు ఎక్కడ చూసినా గానీ రివర్స్ అయిపోతుంది. రివర్స్ స్త్రీలే స్త్రీలే అయిపోయారు. చేస్తున్నారు మొత్తం. స్త్రీలు గొప్పే, మేము అనట్లేదు గొప్ప కాదని, కానీ స్త్రీల గొప్పతనాన్ని కూడా పురుషుడు చెప్పాలి తల్లి, అది గొప్ప. మీరన్న పూజా నియమాలు అవమ్మా. గురువు గారు ఇప్పుడు చాలా మంది గురించి చెప్పారు, అంటే ప్రజలు ఎలా పూజలు చేస్తారు అది ఇది అనేసి. అసలు మీరు ఎలా పూజ చేస్తారండి శివరాత్రి రోజు? అఘోరాలు ఎలా పూజలు చేస్తారు శివరాత్రి రోజు? శివభక్తులం కాబట్టి హడావిడి మనసులో చాలా ప్రశాంతతని ఏమంటారు కనిపించేలా చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచి నేనైతే ఎంక్వైరీ చేసుకోవచ్చు. మార్కెట్లో ప్రతి చిన్న చిన్న వస్తువు నేనే కొనుక్కొచ్చుకుంటాను వెళ్ళి. పువ్వులు, నియమాలు, నిబంధనలు. తండ్రి వచ్చేసి అభిషేక ప్రియుడు. అభిషేకం అనేది ఆయన అన్ని విధాలుగా చేసి మనమే తింటాం, అది ఆయన తినడు. అభిషేక ప్రియుడికి అభిషేకం చేసి నా ఆలోచన ఏంటంటమ్మా, నేను ఒక 1 నుంచి 1.5 అవర్ శివపురాణం చదివి వినిపిస్తుంటాను అందరు కూర్చున్న వాళ్ళకి. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి గుడి లేదు కాబట్టి ఏంటంటే నేను నాకు సంబంధించిన వ్యక్తులు నా కుటుంబంలో కూర్చొని చెప్తూ ఉంటాను, అందరూ వింటూ ఉంటారు. నా దగ్గర అలా నేను లాస్ట్ ఇయర్ అంతా బిఫోర్ ఇయర్ చేసిన వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అలా చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు. నేను ఏంటంటే మొత్తం శివపురాణం చదవలేము మనం, అంటే నేనైతే చదువుకుంటా కానీ మొత్తం వాళ్ళ ముందు కూర్చొని వినలేం కదా. ముఖ్యమైన సారాంశాలు చెప్తూ ఉంటా. ఇప్పుడు మీకు నేను చెప్పింది పార్వతీమాత కళ్యాణం, కానీ అందులో ప్రతిదీ వివరించి ఉంటుంది, చాలా డీప్, అది 2000 పేజీలు ఉంటాయి, అంత బాగుంటుంది. అవన్నీ చెప్పలేము కదా, ముఖ్యమైన సారాంశాలు. ఇప్పుడు పెళ్లి గురించి మీకు వివరంగా చెప్పినట్టుగా చెప్తుంటే వాళ్ళు ఆనందపడతారు కదమ్మా. ఆ పడుతున్నప్పుడు అదంతా అయిపోయాక చిన్న హోమగుండం ఉంటుంది. హోమగుండంలో మనం తెచ్చుకుందాం కొన్ని వస్తువులన్నీ, అంటే అష్ట సుగంధాలని. ఈ వాతావరణంలో ఏదైతే సూక్ష్మమైన కొన్ని పొల్యూటెడ్గా ఉంటాయి కదమ్మా, కాలుష్యం, ఈ కాలుష్యంలో విషపూరితమైనవి ఉంటాయి. ఇలాంటి దాన్ని మన ఇంట్లో నుంచి తీసేయాలి. చిన్న హోమం చేసి పిల్లల ద్వారా అందరం కూర్చొని, నేను నా వారి కూర్చొని ప్రశాంతంగా చేసి ఆ ఓం నమః శివాయ అన్న ఆ మాట చాలా చాలా ఉత్కంఠంగా మొత్తం మనసునంతా గెలిచేలాగా నరాలు స్పందించే విధంగా చేసుకుంటాం. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇలాగే పోతుంది పండగ, ఏ పండగ అయినా. శివరాత్రి రోజు ఒక పొద్దు చాలామంది ఉంటారు, ఉన్న దాంట్లో నేను దాంతో ఎంతో ముందుకు వెళ్తాం ధర్మం చేయడానికి. ఇంట్లో వంటలు చేయకూడదు, అది చేయకూడదు అంటారు. కానీ అమ్మ నేను చెప్పేది ఏంటంటే పిల్లలందరూ కడుపు నిండా తినేసి ముందుకు వెళ్తారు. చిన్నపిల్లల్ని ఉపవాసం ఉంచలేము మనం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అయితే ఇదే ఉంటుంది. మంచి ప్రశాంతంగా నేను ఒక పొద్దు ఉండేసి ఎప్పుడో 8 గంటలకు 9 గంటలకు అన్నీ చేసుకుంటాం, ఈలో ఇవన్నీ చేసుకుంటాం. ఒక పొద్దు ఎలా ఉంటుందంటే అమ్మ, మనసు ద్వారా ఒక పొద్దు ఉన్నప్పుడు ఆ ప్రాణం అలా పరమశివుడి దగ్గరికి పోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా తినేస్తే దీక్ష నియమం అయిపోతుందేమో అని, అలా అయిపోకుండా పవిత్రంగా శరీరానికి ఉన్న ఆ విలువ రావాలని. అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మ, నీ ఒక పొద్దుంటే శివుడికి బలం వస్తుందంట. ఇది పురాణంలో రాసింది. ఎందుకు నీ ఒక పొద్దుంటే బలం వస్తుంది తెలుసా అమ్మ, నీవు ఆయన కోసం ఉన్నావు కదా. ఆ రోజు కూడా ఆయన ఏం చేశాడు, నీ కోసం నేనుంటే నా కోసం మీరున్నారు అని రుజువు చేయకుండా నన్ను తోసేశారు. కాబట్టి ఆయన కోసం మనం ఉంటాం కదా, ఆయనకి బలం వస్తుంది ఆ రోజు. శివరాత్రి ముఖ్యంగా అందుకని ఒక పొద్దులలో శివుడికి శక్తి వస్తుంది ఆ రోజు. ఆ ఇంట్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇదో తరుణం. అఘోరాలు, సాధువులు అందరూ పూజించేది ఏంటంటమ్మా, వాళ్ళు చేసేది కఠోరమైన ఆలోచనలు. ఇంకా శివుడు ఎట్లా ఉంటుందంటే ఇంకా మావాడు కదా, అట్లా పూజిస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు కూడా అలానే ఉంటుంది. కాబట్టి శివుడు అందరి వాడు అని చెప్పి పూజించాలనేది నేను అంటాను. అదే కదా తరుణం. కఠోరంగా చేసుకున్న దాంట్లో మీరు అన్న దాంట్లో ఎలా ఉంటాయంటమ్మా, బ్రహ్మముహూర్తాన స్నానాలు ఆచరించేసి నదీ స్నానాలు చేసుకొని, కొంతమంది నది దగ్గరే పెడతారు అభిషేకాలు, కొంతమంది గంగార్పణాలు చేసుకొస్తారు. అర్ధనారీశ్వర తత్వాన్ని, పువ్వులు, శివుడిలో ఆ రోజు పండుగ రోజమ్మా 11 రకాల పువ్వులు వేస్తారు. మీకు నాకు తెలిసే పువ్వులు ఉన్నాయి కదమ్మా, చాలా 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 రేరే. మన దగ్గర ఎక్కువ కనకాంబరాలు, బంతి, తర్వాత చామంతి, మల్లెపూలు. మల్లెపూలు కూడా అది కనిపెట్టడం చాలా అది కష్టం. ఆ మల్లెపూలు ఆ స్మెల్లే ఉండదు అసలు, మీరు గమనించాలి. ఎందుకంటే దానికి ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చో అది ఇచ్చేదో పెంచుతారో, అసలు మల్లెపూలు లాగానే ఉండదు. కొన్ని ప్రాంతాల్లో చూడండి అది ఆ స్మెల్లే చాలా ప్లజెంట్గా వస్తుంది. ఇట్లాంటి అన్ని పవిత్రంగా పెట్టడం తండ్రికి చాలా ఇష్టం. తండ్రి ప్రకృతిని మాత్రమే తనలో కలుపమన్నాడమ్మా. ప్రకృతి అంటే చూడండి, పువ్వులు, మనస్సాక్షి, మనస్సు, పుణ్యము. నీవు అన్నదానంతో చేస్తున్నప్పుడు ఆయన గారు తిన్న ఆ పుణ్యం, ఇవన్నీ నిస్వార్థంగా చేయమన్నాడు. ఇలాంటివన్నీ సాధించడము అఘోరాలు చేసేది. అఘోరాలు ఏంటంటే అమ్మా, నాకు తెలిసి మొన్న పౌర్ణమి నుంచే మొదలు పెట్టేశారు పూజలన్నీ. దీక్షలో కూర్చున్నారు 11 రోజులు 12 రోజులు. శివరాత్రి మహాగడియ పడేంత వరకు వాళ్ళు బాగుంటుంది. మీరు చూసారా సినిమాల్లో
చెప్పవచ్చో లేదో కానీ సినిమాల్లో శివముహూర్తం పడగానే, అంటే శివముహూర్తం అని కాదు, ఒక బ్రహ్మముహూర్తం కనబడంగా ఒక లేయర్ వస్తుంది ఇట్లా. అవునండి. అట్లా మన భూమండలం మీద కూడా వస్తుంది శివరాత్రి పడగానే. అంటే ప్రతి పండుగకు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ పవిత్రమైన స్థలంలో మనం భాగస్వామ్యం తీసుకోవాలి. కుంభమేళలు ఎందుకు స్నానాలు చేస్తున్నారు? అక్కడ పవిత్రత ఉంది కదా. మళ్ళీ ఈ శివరాత్రి తర్వాత అక్కడ ఉండదు మళ్ళీ. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి తండ్రి యొక్క ఆ ముహూర్త బలం పడ్డప్పుడు కొన్ని శక్తులను నిక్షిప్తం చేసుకుంటారు వీళ్ళంతా, సాధువులు, అఘోరాలు. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఆ రోజు, ముఖ్యంగా నాది అర్ధనారీశ్వరి తత్వం కదమ్మా. నేనేం చేస్తానంటే అమ్మా, నా వల్ల ఎంతమంది మారుతారో అంతమందికి విషయం అందజేస్తుంటాను నేను. ఇప్పుడు నన్ను కలుస్తారు. ఇప్పుడు ఇందాక కథను కలిసాడు చెక్ పోస్ట్లో, మిమ్మల్ని కుకట్పల్లి దగ్గర చూసేసామి ఒక 2-3 రోజుల క్రితం, మాట్లాడాలనిపించింది అని మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ పోతున్నారు ఇట్లా అడుగుతాం కదా. సిగ్నల్ 2 నిమిషాలు కూడా సిగ్నల్ లేదు. చూసేసి ఆయన ఏమన్నాడంటే, మనసు బాగలేని సమయంలో ఏం చేసుకోవాలి మంత్రం చెప్పండి అన్నాడు. ఆ సిగ్నల్లోనే ఆయనకు మంత్రం చెప్తే అది చదువు కూడా వెళ్ళిపోతున్నాడు. అది ఒక్కటి దొల్ల ఆయనకు మంచి అవుతుందా? బాగా ఆలోచించండి. ఈయన చేసిన పాపాలన్నీ పోతాయా? పో కదా. కానీ ఆయన నన్ను చూసిన ఆ మంత్రమే ఆయనని కాపాడుతుందని నేను రుజువుతో చెప్తా. ఎందుకనంటే ఆయన మనసులో ఒక మంత్రం చదవాలన్న ఆలోచన వచ్చింది. పరమాత్ముడు ఒక రుద్రాక్ష చేసుకున్న వాడిని భక్తి మంచోడు, ఆయన బాగుంటాడు, కొన్ని నియమాలు పాటిస్తాడు, మాంసాహారం తినడు అని అంటాడు కదా. అలాంటిది మరి మంత్రాన్ని పఠించిన మనసు మరి ఎలా పవిత్రమవుతుందమ్మా? పవిత్రతని సాధించడానికి చేయాల్సిన రోజే ఈ శివరాత్రి. ఏ పండుగ కూడా అలాగే ఉంటుంది. శివభక్తులం కాబట్టి మేము ఇంకా కొన్ని వివరణలు ఛానలైజేషన్లో కూర్చొని ఓపెన్గా చెప్పుకుంటూ పోలేము. ఎందుకంటే ఒక్కొక్కరి నియమాలు ఒకటి. అన్నదానాల్లో పాల్గొనడం చాలా మంచిది. గుడి కట్టలేము మేము ఇంకా, కాబట్టి మేము గుడి కట్టినాకమ్మా మాటిస్తున్నాము. శివపురాణం రోజు, ఆ రోజు శివపర్వతుల కళ్యాణం రోజు నా యొక్క మనసులో ఉన్న వివరణ ఏంటంటే, కళ్యాణం ఉచితంగా చేయాలని నా కోరికమ్మ. ఈ శివరాత్రి రోజు, శివుడి కళ్యాణం రోజు చాలామంది భక్తులు, చాలామంది బీదవాళ్ళు, చాలామంది చేయలేని వాళ్ళు, కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళందరికీ శివ కళ్యాణం రోజే వాళ్ళకి కళ్యాణం చేయాలనేది నా కోరికమ్మ. ఆ మహాఘట్టాన్ని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. అలాంటి తరుణంలో ఎంతో పుణ్యం వస్తుంది. ఇప్పుడు చాలామంది గుడిలలో కొంతమంది మహానీయులు ఉన్నారు, కారణ జన్మలు ఫ్రీగా మ్యారేజెస్ చేస్తున్నారు. ఎంత బాగా అనిపిస్తుంది. అలా నా కోరిక కూడా ఒకటి ఉన్నది. దానికి దానాలు ధర్మాలు పరమాత్ముడు ఏ విధంగా తీసుకొస్తాడో. బంగారంతో కట్టింది పసుపు తాళి, మన ఈ పుస్తల తాడు కాదమ్మా, పసుపు కొమ్ముతో కట్టింది తాళి. ఇదే వివరణ ఉంది మన దగ్గర. నీకు ఇష్టం, నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కొనుక్కో, అంతే కదా. ఇప్పుడు నేను చాలా మంది క్వశ్చన్స్ వచ్చిన దాంట్లో బంగారంతో ఉన్నదంటే అది లేకున్నా కళ్యాణం చేయడం, ఆ కళ్యాణం ద్వారా వాళ్ళు కలిసి జీవితం సుఖపడడమే ముఖ్యమైన ఉద్దేశం. అలాంటివి చేయాలని మా కోరిక అమ్మా. అది తల్లి. గురువు గారు, ఇప్పుడు శివరాత్రి అనగానే ఇప్పుడు అభిషేకాలు, పూజలు ఇవన్నీ వస్తున్నాయి కదా. సో మంచి జరగడానికి ప్రత్యేక పూజలు ఏమైనా శివరాత్రి రోజు చేసే పూజలు ఉన్నాయా అండి? ఇప్పుడు ప్రత్యేకమైన పూజలు అంటే అంతఃకరణ శుద్ధి, మనశ్శాంతి. ఇప్పుడు ఉదాహరణకు పురోహితులు ఉంటారు, వారిని మనం వెళ్ళి కొన్ని జాతక బలాల్లో కొన్ని నష్ట సుఖాలు లేకపోతే దుఃఖాలు కొన్ని మాట్లాడతాం. ఇలా మాట్లాడుకొని చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మ, రుద్రాభిషేకం ఒకటి చెప్తారు మనకి. మన దగ్గర ఎక్కువ శాతంగా శివుడి విషయంలో జరిగేది రుద్రాభిషేకమే, ప్లస్ రుద్రయాగం, రుద్రహోమం జరుగుతారు, మహారుద్రహోమం అంటారు. ఎందుకు చేస్తారంటే ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటంటమ్మా, ఈ రుద్రహోమానికి సంబంధించిన విషయం ఏంటంటే, తండ్రి ఈ హోమం చేసిన తర్వాత విజయమే చూపించాడు. మన శాస్త్రంలో అమ్మ 4 వేదాల్లో కూడా ఏం రాసిందంటే, ఏ ప్రాణిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, జీవాత్మలో ఏ జీవితనైనా తీసుకోండి, ఒక ప్రతిఫలం ఆశించి పూజ చేస్తే ఆ ప్రతిఫలం ఒకవేళ హోమ రూపంలో చేస్తే ఆ హోమం కూడా పంచభూతాల సాక్షిని నమ్మి చేస్తే పరమశివుడే వచ్చి ఆశీర్వాదం ఇస్తాడు. ఇది రాసి రుజువు చేయబడింది. మన దగ్గర సామవేదం ఉంది, యజుర్వేద వేదం, రుజుర్వేదం ఉంది, ఋగ్వేదం ఉంది కదా. ఈ వేదాలలో రాసింది. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనమ్మా ఒక హోమం చేయించుకోవడం చాలా మంచిది. అయితే ఒక పురోహితుడు ఎన్ని హోమాలు చేయగలడు? ఆ రోజు పండుగ రోజు అందరూ చేయలేడు కాబట్టి అందరు కలిసి గుడిలో ఒక మహాహోమం చేయించుకోవాలి. అది రుద్రహోమమే చేయించుకోవడమా, లేకపోతే ఆ వీధిలో ఉన్న ఆ కాలనీలో ఉన్న అమ్మవారి హోమం చేయించుకోవడమా, ఏది చేసినా కూడా శివుడి యొక్క విగ్రహాలు ఉంటాయి, ఊరేగింపు విగ్రహాలు, అవి పెట్టేసి చేయించినప్పుడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం అలానే చేస్తారు. ఇప్పుడు రాముడి సీత కళ్యాణం అలానే చేస్తారు. మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎట్లాగో చేస్తారు. ముఖ్యమైన విగ్రహాలు తీసేసి ఈ ఊరేగింపు విగ్రహాలతో చేస్తారు కదా, అలా పెట్టి ఊరంతా హోమం చేసుకొని ఊరంతా కలిసి ఆశీర్వాదం పొందడమే అందరికీ పొందుతుంది. పరమాత్ముడు అయితే అందరి దగ్గరకు వస్తాడు, మనం పోలేకపోవచ్చు. ఇలాంటివి చేసుకోవడం చాలా ముఖ్యమైనది. హోమం చేయడం చాలా హోమంలో పాల్గొనడం చాలా మంచిది. ఒకటి హోమం చేయించుకోవాలి తల్లి, అంటే గుడిలో కానీ ఇంట్లో, అంటే సమయాన్ని బట్టి. లేని సమక్షంలో హోమం చేసుకున్న వాళ్ళ దాంట్లో పాల్గొనాలి. ఒక కొబ్బరికాయ, పండు పలహారం,
ఒక పట్టు వస్త్రాలు వీలైతే పురోహితుడికో లేకపోతే దేవుడికి ఏడికి అని చెప్పేసి వెళ్ళి అక్కడ పెట్టి హోమం అంతా అయిపోయేంతవరకు పాల్గొనాలి. ఒక హోమం పెట్టామో మనం చాలామంది ఎన్నిక కూర్చోవచ్చు. వాళ్ళు స్వాహ అంటున్నప్పుడు మనము స్వాహ అనవచ్చు, అంటే ప్రత్యేకత. మమ అనుకున్నప్పుడు మనము మమ అనుకోవచ్చు. అలా నీవు పోలేని సమక్షంలో ఒకటి హోమం చేసుకోలేవు, రెండోది అక్కడ పోయి కూర్చోలేము అంటమ్మా, మూడోది కనీసం ఆశీర్వాదం అన్న తీసుకోపోయిన వాళ్ళ దగ్గర ప్రసాదము. హోమం జరిగిన తర్వాత అమ్మ ఆ హోమగుండంలో ఉన్న అష్టసుగంధాలను కలిపిన ఉంటాయి కదా, అందులో వేప, మారేడు, తర్వాత గంధం, ఎన్నో చెట్లుంటాయి, అవన్నీ కలిపిన విభూది బొట్టు పెట్టుకుంటే చాలా పవిత్రం. ఆ విభూది కొంచెం పసుపు కుంకుమ కలిపి ఇంటికి అమావాస్యకి పౌర్ణమికి గ్రహణాల రోజు ఇంటి చుట్టూ పోస్తే చెడు గాలి లోపటికి రాదు. ఇన్ని పవిత్రతలు ఉన్నాయి మన దగ్గర. అలాంటి దాంట్లో హోమం చేసుకోలేని వాళ్ళు కనీసం విన్నా, ఒకవేళ వినలేని వాళ్ళు కనీసం పోయిన వాళ్ళ దగ్గర మాట ప్రసాదం స్వీకరించినా కూడా చాలా పవిత్రమైన తల్లి. గురువు గారు, ఇప్పుడు శివరాత్రి బోనాలు అంటారు కదా, సో వాటి గురించి ప్రత్యేకత ఒకసారి మాకు. శివరాత్రి బోనాలు అనేది ఎలా చేస్తారు అనేది మరి ముఖ్యంగా తెలుసుకోవాలి. బోనాలు అంటే ఏందమ్మా, మన దగ్గర ఎత్తి మీద పెట్టుకొని పోయి. శివరాత్రి బోనాలు చాలా తక్కువ శాతంగా అరుణాచల క్షేత్రంలో కనబడతాయి. అంటే మనకి సౌత్లో డౌన్ లైన్ సౌత్ లైక్ తమిళనాడు, వీళ్ళు తాయి పూసం అని ఒక ఫెస్టివల్ చేస్తారు 108 రకాల వంటలతో. తండ్రికి అభిషేకాలు 108 ఉంటాయి. తాయి పూసం అని అమ్మవారికి కూడా చేస్తారు శ్రీలంకలో సముద్ర మార్గాన వెళ్ళి. మళ్ళీ ఇక్కడ మీరన్న బోన ప్రత్యేకతలో ఉండేది కూడా అమ్మ పంచామృతాలే. ఈ విషయం అరుణాచలంలో గౌతమ మునీశ్వరుల యొక్క సూచనలో ఆచరణలో పాటిస్తాం మనం. గౌతమ మునీశ్వరుడు ఎవరమ్మా, పంచభూతాలలో ఆయన గారు 7 సప్త ఋషులలో 5వ వాడు. సప్త ఋషులు అంటారు కదా, అలా ఉన్న ఆ తరుణంలో అమ్మ ఒక్కొక్క గురువు యొక్క బలం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంస్కృతి మన వాళ్ళు పాటిస్తున్నారు. మన తెలంగాణలో అయితే అవి కనబడవు, ఆంధ్రాలో కనబడవు. ఆంధ్రాలో తెలంగాణలో చాలా తక్కువ ప్లేస్ లాంటిగా ఎప్పుడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతారు కదమ్మా, ఇవాళ ఆనవాయితీగా పాటిస్తారు. మీరు చూడండి, తెలంగాణలో ఉన్న వాళ్ళే పండగ చేయరు, బోనాల పండగ బాగా గమనించండి. కొంతమంది ఎందుకంటే వాళ్ళ తాతల నుంచి మాకు లేదు స్వామి అంటారు, కొంతమంది చేస్తారు. ఇలా వచ్చిన తరుణం ఇప్పుడు మీరన్న దాంట్లో కొంచెం మన దగ్గర వైవిధ్యమైన టెంపుల్స్ ఉన్నాయి. కోటప్పకొండ ఉంది, దాన్ని త్రికోటేశ్వర ఆలయం అంటారు, మన ఈ ఆంధ్రాలో ఉంటుంది. అక్కడ శివుడు కొలువై ఉన్నాడని రుజువులు ఉన్నాయి. ఆ రుజువు ఉండడం చేత అలాంటి పవిత్రమైన ప్లేస్లలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి నిద్ర చేయడం శుభసూచకం. త్రికూటేశ్వరాలయం, బ్రహ్మ విష్ణువులు వచ్చి తండ్రిని పార్వతీమాతను కోల్పోయినప్పుడు బాధపడుతుంటే పరామర్శించారంట. ఆ పరామర్శించినప్పుడు తండ్రి నేను లేవను, పార్వతి మళ్ళీ నా దగ్గరికి వచ్చేంతవరకు ఇక్కడే ఉంటా అంటే, ఇప్పుడు మనిషి కాలం చేసేసిన తర్వాత ఎలా వస్తుంది అని బాధ వ్యక్తపరుస్తారు. వ్యక్తపరిచినప్పుడు తండ్రి నేను ఊరుకోను, ఖచ్చితంగా వస్తుంది నా కోసం అంటే, అప్పుడు తల్లి గౌరీమాతలాగా పుడుతుంది. గౌరీమాతలాగా పుట్టి తండ్రిని చేరుతుందంట అక్కడికి. తండ్రి 18 సంవత్సరాలు వచ్చినాక కిందికి దిగిండంట ఆ కొండ. అలా ఉన్న బహు ఉత్తమమైన ప్లేస్ అమ్మా అది. అప్పుడు మళ్ళీ తల్లిని మళ్ళీ తండ్రి చేరిన ఆ తరుణమే గౌరీ వరుడయ్యాడు. ఫస్ట్ ఏమయ్యాడు, పార్వతీ పరమేశ్వరుడు అయ్యాడు. అలా తరుణంలో అలాంటి గుడికి వెళ్తే ఎంత పవిత్రం. అక్కడ తండ్రి స్వయంభూ శివలింగం ఉందంట, అక్కడ కూర్చుండిపోయాడంట, ఆ లింగం ఉందంట. తర్వాత అరుణాచలం ఎంత బాగుంటుంది, 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఎంత పుణ్యమైనవి. మన ప్రాంతాల్లో 100 సంవత్సరాల పైబడిన ఏ గుడికి వెళ్ళినా అమ్మ ఎక్కడ లేని సుఖం, ఎక్కడ లేని ప్రశాంతత. ఇప్పుడున్న గుళ్ళల్లో కూడా ఉన్నది ప్రశాంతత, లేదని అన్నట్లేం, కానీ ఆధ్యాత్మిక కొంచెం లోపించినట్టు అవుతుందమ్మా. స్థల పురాణం చాలా విలువైనది ఇక్కడ. అలా కొన్ని విషయాలు ఉన్నాయి. పుణ్యం సంపాదించాలంటే పరమాత్ముడు ఎన్నో మార్గాలు ఇచ్చాడు, కానీ మనం మనసు అనే ఒక మార్గాన్ని చేరతలేం. బోనాలతో చేసుకున్న శివుడి పండగే, మామూలుగా వెళ్ళి చేసుకున్న పండగే, అసలు ఏమి తినకుండా ఉపవాసం ఉండడం కూడా అసలైన పండగే. అంతే కదా తల్లి. తండ్రి ఏ విధంగానైనా నన్ను చేరమని అన్నాడు, అంటే శివుడిని చేరమని అన్నాడు. అదమ్మా గురుగారు. ఇప్పుడు శివరాత్రి అంటే శివుడు పేర్లోనే ఉంది శివుడు అనేసి, కానీ శివరాత్రి రోజు కూడా మల్లన్న బోనాలు చేసుకుంటారు కదా, సో దాని గురించి కూడా ఒకసారి ప్రత్యేకత ఏంటండి? మణిమల్లాసురులు అనే రాక్షసులని తండ్రి వధించినప్పుడు శివరాత్రి ఏదైతే ఇప్పుడు ఉందమ్మా, ఈ శివరాత్రితోని మల్లన్న జాతర అనేది ముగింపుకు వస్తుంది. మల్లన్న జాతర ఇప్పుడు 10 వారాల నుంచి మల్లన్న జాతర అవుతుంది, మీకు తెలిసిందేగా. కొమురవెల్లిలో, తర్వాత అయినవోలు మల్లన్న, తర్వాత మైలారం మల్లన్న, ఇక్కడ అన్ని దగ్గర జాతర చేస్తారు. బోనాల ప్రత్యేకత ఏంటి అని అంటాము, మొక్కుబడి. తండ్రి మీసాలు, బారెడు మీసాలు వేసుకొని కూర మీసాలతో ఆయన అయినవోలు అనే ఒక ప్రాంతం పేరు
వరంగల్లో ఉంది. ఐనవోలు మల్లన్న. అక్కడ ఒక కారణజన్ముడి కడుపులో, రాజు కడుపులో పుట్టి ఇద్దరు మణిమల్లాసురులు అనే రాక్షసులను వధిస్తాడు. ఆ రాక్షసుల కోరిక ఏముందంటే వాళ్ళు బొట్టు పెట్టని వాడు, అంటే కుంకుమ కానీ విభూది కానీ పెడతారు మన వాళ్ళు, ఇవి పెట్టని వాడి ద్వారా చావు కావాలి అని కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు తండ్రి వాళ్ళని చంపడానికని ఆ ఊరిలోనే పుట్టి కోయదొరలాగా, అంటే ఎట్లా అని చెప్పుతుంటే గ్రామ దేవతలాగా, మన పొలిమేరలో ఉన్న ఒక వీరుడులాగా ఆయన్ని పుట్టి ఈ ఒగ్గు కథలన్నీ చెబుతూ, ఒగ్గు కథలన్నీ వింటూ 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 ఉన్న వాళ్ళందరికీ తండ్రి చాలా దగ్గర ఉండి ఇష్టపడతాడు. అలాంటి ఒక రూపం ఎత్తి వీళ్ళందరినీ ఒళ్ళంతా బండారు పెట్టుకొని పసుపుతో బొట్టు పెట్టి, పసుపుతో బొట్టు పెడతాడని ఊహించారు వాళ్ళు ఆ రాక్షసులు. పసుపుతో బొట్టు పెట్టి ఆ పసుపు పైకి ఎగిరేసి వాళ్ళు పైకి చూసి కింద చూసేలోపు ఆ రెండో తలలు తీసేస్తాడు తండ్రి. ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది, చూసారుగా మల్లన్న చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గంతో వధించిన వాళ్ళు మణిమల్లాసురులు. అలా తండ్రికి కూడా ఈరోజు చివరి రోజులాగా మనము ప్రత్యేకిస్తాం. ఆ మణిమల్లాసురులు ఇంకా తండ్రి దగ్గరే ఉన్నారు. మీరు గమనించండి, మల్లన్న కాళ్ళ దగ్గర ఇప్పటికీ ఇద్దరు రాక్షసులు ఉంటారు తలలు, వాళ్ళిద్దరే ఆ మహానుభావులు, వాళ్ళకే కోస్తారు ఏటలు. తండ్రికి నైవేద్యం మాంసాహారం ఉండదు. ఈ మధ్య చాలామంది అన్నారు, తండ్రి మీరు అన్న వీడియోలో స్వామి మాంసాహారం మల్లన్నకి ఎక్కుతుంది అనుకుంటారు అందరూ, అంటే కాదు, మాది వచ్చేసి అక్కడ ఉన్న రాక్షసులకు ఎక్కుతుంది. తండ్రికి వచ్చేసి మాత్రం మన వాళ్ళు పెట్టే తీపి వంటలే ఎక్కుతాయమ్మా. మల్లన్న బ్రతికుండగానే గొప్ప పనులు చేసినందుకు, ఆయన బ్రతికుండగానే గుడి కట్టిన గుడి అది ఐనవోలు మల్లన్న, వరంగల్లో ఉంది కదమ్మా. ఆయన బ్రతికుండగానే కడితే తండ్రి అక్కడి నుంచి కనుమరుగైపోయాడు అనమాట. పార్వతీ పరమేశ్వరులు అంతా బాగా గమనించాల్సిన విషయం. గౌరీమాతని తర్వాత గంగామాతని ప్రత్యక్షంగా పెళ్లి చేసుకుంటాడు అక్కడ తండ్రి. ఇద్దరు ఉంటారు దగ్గర, తండ్రి దగ్గర. అదే శివుడి దగ్గరకు వచ్చేసరికి తల్లి నెత్తిలో ఉంటుంది, శరీరంలో అర్ధభాగం ఉంటుంది. ఎంతో వివరంగా ఉంది ఇది. ఇలా కొన్ని విషయ వివరణలో ఉండడం చేత అమ్మ ఐనవోలు మల్లన్న జాతర ప్రత్యేకతలు కూడా మన వాళ్ళు ముగింపుకు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ తర్వాత మళ్ళీగా రాముడి యొక్క, ఇప్పుడు శ్రీరాముడి కళ్యాణం మొదలవుతుంది ఇక మనకి, తర్వాత హనుమంతుడిది జయంతి, ఆ తర్వాత ఉగాది, మనది ఆగదు ఇది. కాబట్టి ఏంటంటే ధర్మం అనేది పాటిస్తున్నారు మన వాళ్ళు. అలాంటి దాంట్లో మనం పాల్గొనాలి తల్లి. ఏ విధమైన చూడండి, శివుడు ఎన్ని విధాలుగా పెట్టుకున్నాడు చూడండి ఆయన దగ్గర చేరడానికి. మన వాళ్ళు చేరతలేరు. మన వాళ్ళు ఎక్కడ చేరుతారు చూసారుగా, యూట్యూబ్ లోపలికి వెళ్ళిపోతారు డీప్గా. అదమ్మా విషయం. గురుగారు, ఇప్పుడు ఉపవాసాల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది నైట్ అంతా ఉండడం లేదు, మార్నింగ్ నుంచి సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండడం చేస్తుంటారు. అసలు ఉపవాసం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండాలి? ఉపవాసం చేస్తున్నప్పుడు పండ్లు తినవచ్చా? అంటే ఉపవాసం చేసేప్పుడైతే ఏం తిన్నా కూడా అది ఉపవాసం కాదు. యాక్చువల్లీ ఉపవాసంలో అమ్మ ఉమ్ము ఉంటుంది కదా నోటిలో, ఈ లాలాజలం, అది మింగిన ఉపవాసం లేనట్టే. మరి ఉండగలరా మన వాళ్ళు? అస్సలు ఉండలేరు మరి. కాబట్టి ఏంటంటే ఉపవాసం అనేది మన సాక్షి. ఇప్పుడు అది మింగకుండా ఉండమంటుంటారా? కొంతమంది ఉంటారు మింగకుంటారు మహానుభావులు. ఈ లోపల ఇదంతా ఆరిపోతుంది కదా, ఈ శరీరం ఈ లోపల ఉన్న ఏదైతే ఉంటుందో మా ఈ గ్రంథి ఆరిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏం చెప్తున్నారు, నీళ్ళు తాగొచ్చు అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారు, నిజంగానే ఒక 4-5 గంటలన్నీ ఉంటారమ్మా. ఇలా కొన్ని వివరణలు ఉండడం వల్ల ఉపవాసం పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండడం శుభసూచకం. 6 నుంచి 6 గంటల వరకు ఎవరు ఉండలేరు కదా ఈ మధ్య, ఉండరా? ఎవరు ఉండలేరు. 6 to 6 ఉండగలరు ఎవరైనా? మన వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఉపవాసం వచ్చేసమ్మ ఉదయం 6 గంటలకు 7 గంటలకు ఎప్పుడో లేస్తారు. మధ్యాహ్నం 3 తర్వాత ఉపవాస గడియలు వదిలేయచ్చు. 3 తర్వాత, ఎందుకంటే 3 వరకు ముహూర్తం అనేది బ్రహ్మ ముహూర్తం కాదు. 3 దాటిందంటే బ్రహ్మ ముహూర్తం ఇక, అంటే శివుడికి అర్పించేది. అందుకని మధ్యాహ్నం వెళ్ళిపోతారు అందరూ. అంతా ఉండలేరు మన వాళ్ళు. ఇప్పట్లో కొంచెం ఆరోగ్య పరిస్థితులు అంతంత, షుగర్లు, బీపీలు, ఇంకేమో ఉన్నాయి, డీపీలు, ఇట్లా ఇవన్నీ ఇబ్బంది. శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్పారంటే ఒక పొద్దు ఉండడం వల్ల కొన్ని శరీరంలో మార్పులు చేర్పులు వచ్చి శరీరం బాగా అవుతుందని కూడా చెప్పారు. అంటే శాస్త్రీయంగా రుజువు చేశారు, ఇది దేవాది దేవతలు రుజువు చేశారు, సైన్స్ రుజువు చేసింది. ఇలాంటి తరుణంలో అమ్మ 12 నుంచి 3 గంటల వరకు మనం గడ్డు కాలం, ఆ సమయం చాలా ఇబ్బంది పడుతుంది. ఆ 3 తర్వాత పూజలు చేసుకొని పండ్లు పలహారాలు చేసేసుకొని, ఉపవాసం అనేది పండ్లే తినాలని లేదు ఇక్కడ, అదొచ్చిన సమస్య. చాలా మంది ఉపవాసం ఉంటారు కదా, పండ్లు పలహారం అంటే పవిత్రత కోసం. తండ్రికి ఆ రోజు అన్నం పెట్టలేము కదా అని, ఆ రోజు అన్నం తింటే అపవిత్రం అని భావిస్తాం మనం. ఆ రోజు అన్నం పెట్టలేము కదా తండ్రికి వస్తాం, అందుకని అపవిత్రంగా భావించి పండ్లు తింటాం. కానీ ఉపవాసం అనేది అన్నం తిన్నా సహజంగా వదిలేడదే. కాకపోతే ఏంటంటే పండ్లు పలహారాలు అనేది ప్రకృతికి ఇష్టమైనది, పరమాత్ముడు కాబట్టి, ఆయన పుట్టింది ప్రకృతాంబకి కాబట్టి గౌరవార్థంగా ఇచ్చుకుంటాం తల్లి.
అది విషయాలు. గురువు గారు ఇప్పుడు మనం చాలా చూసుకుంటే కుంభమేళా జరుగుతుంది, అది కూడా మనకి శివరాత్రికి సంబంధించి చాలా వింటున్నాం మనం. చాలా మంచి జరుగుతుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేయడం కానివ్వండి, సో పుణ్యాలు వస్తాయి అని అంటారు. సో ఇప్పటి వరకు మనం మహాకుంభమేళా గురించి ఏం నేర్చుకోవచ్చు అంటారండి? చాలా మంచి ఆలోచన. ఇప్పుడు కుంభమేళా అమ్మ 13 జనవరికి మొదలైంది తల్లి. అవునండి. అందులో 6 వైవిధ్యమైన రోజులు ఉన్నాయి. 13వ తారీఖు భోగి, 14వ తారీఖు సంక్రాంతి, తర్వాత వచ్చేసి ఆ తర్వాతమ్మ పౌర్ణమి, ఆ తర్వాత మౌని అమావాస్య, మళ్ళీ తర్వాత మధ్యలో 3వ తారీఖు వసంత పంచమి. వసంత పంచమి అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఉన్నది శివరాత్రి గడియలు. ఇప్పుడు శివరాత్రి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలామంది యావత్ ప్రపంచం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఈ శివరాత్రితో మహాకుంభమేళా అయిపోయింది అనుకుంటున్న వాళ్ళందరూ 45 రోజుల్లో అమ్మ 60 కోట్ల మంది స్నానాలు ఆచరించారు. రుజువులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటమ్మా, శివరాత్రి రోజు 15 కోట్ల మంది వస్తున్నారట. అంటే 100 కోట్లకి రీచ్ అయిపోతుండొచ్చేమో బహుశా ఈ 4-5 రోజుల కౌంటు, తర్వాత అకౌంటు. ఇంతమంది వచ్చిన మహామేళాలో మనం ఏం నేర్చుకున్నాం తెలుసా అమ్మ? ఎందరో సాధువులు, నాగసాధువులు వచ్చి మహాద్భాగ్యాన్ని పొందారు, దర్శన భాగ్యాన్ని పొందారు, ఆయురారోగ్యాలను పొందినారు. అక్కడి నుంచి పోయి వచ్చినాక చాలామంది బాగా అయిపోయారన్నారు. ఎన్నో వీడియోస్ వచ్చాయి. చాలామంది సాధు సంతులను దర్శించినాక వాళ్ళు కూడా సాధువులాగా ఉండాలనుకున్నారన్నారు. వాళ్ళు మారాలి అనుకున్నారు. వాళ్ళు పవిత్రతని చాటుకోవాలనుకున్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, మన దగ్గర ఆధ్యాత్మికతకి విలువ చాలా ఉంది. గురువులు ఇంకా బతుకున్నారు. వారి ఆశీర్వాద బలం తీసుకోవాలి, పవిత్రతని కాపాడుకోవాలి, భక్తి సారాంశాన్ని చాటుకోవాలి. కుంభమేళలో మునిగినంత మాత్రం పవిత్రం అయిపోతాం అనుకోవడం తప్పు. దాన్ని పాటించడం నీ పవిత్రత. మునగగానే పాపాలు పోతే మరి అందరం మునిగేటోళ్ళగా అలా ఉండదు. దాన్ని పాటించిన వాడే పవిత్రమైన వాడు. అక్కడ కొంతమంది డబ్బులు వదిలేశారు, కొంతమంది కొన్ని వస్తువులు వదులుతారు, పితృతర్పణాలు పెట్టారు, కొంతమంది ఎప్పుడో ఎవరో చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఇలాంటివన్నీ పుణ్యాలు కదమ్మా. ఈ పుణ్యాలన్నీ పాటించాలి అంటున్నాం మేము. ఇలాంటి పాటించకపోతే నువ్వు కుంభమేళకు పోయినావు అన్న ప్రత్యేకతనే ఉండదు. ఈ ప్రత్యేకత రావాలి కుంభమేళలో అంటే కూడా బాగా గమనించుడండి. మనం నేర్చుకున్నది ఏమిటి ఈ కుంభమేళాలు అంటమ్మా? మన భారతదేశానికి ఎంత శక్తి ఉందో నేర్చుకున్నాం. అంతటి శక్తి ఉన్నదని రుజువైన మేళ కుంభమేళ. కాబట్టి చాలామంది మారారు, యువకులు మారారు, కుటుంబాలు చాలా చాలా గౌరవాన్ని సంపాదించాయి. కాబట్టి అమ్మ, కుంభమేళ ఎప్పటికైనా పవిత్రమైనదే. మనం నేర్చుకోవాల్సింది ఏంది? కుంభమేళతోని భక్తిని ఇంకా ఎక్కువ చేసుకోవాలి. జై శ్రీరామ్ అనాలి, హరహర మహాదేవ్ అనాలి, జై రాధే అనాలి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఇంతమంది సాధువులు ఉంటారని చాలామందికి తెలియదు. వాళ్ళందరూ వచ్చి ఎన్ని నేర్పించి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంతమంది వీడియోలు తీసి బాధపడుతూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడో 12 సంవత్సరాలకు వస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు వెళ్ళి కలవాలంటే కుదరదు. వాళ్ళు ఎక్కడో కొండలపైన గుట్టలపైన వాళ్ళ జీవితం కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. అలాంటి తరుణంలో మనం నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటమ్మా, కొంతమంది న్యూస్ ఏం స్ప్రెడ్ చేశారు, అదైందని ఇదైందని, నీళ్ళు కలుషితమైందని. అలా కలుషితం అయ్యేది ఏం లేదు. నీళ్ళు కలుషితం కావడం, త్రివేణి సంగమం ఎలా కలుషితం అవుతుందమ్మా? నీళ్ళు ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యే నీళ్ళు ఎలా కలుషితం అవుతాయి? నిలబడ్డాయి అంటే ఐ కెన్ అగ్రీ. ఫ్లో అయ్యే నీళ్ళు కలుషితం ఎప్పటికీ కావు. కొంతమంది ప్రాణాలు పోయాయి. నిజంగా ఎంత పవిత్రమైన ప్రాణాలు. దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయారంటే వాళ్ళు మరో జన్మకి చాలా పుణ్యమైన జీవితాలను అనుభవించగలరు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు చాలా గొప్ప పనులు చేశారు. కొంతమంది ఏం చేయలేరు అంటున్నారు. ఏం చేయిందమ్మా? అంతంత సెక్యూరిటీ చేయగలమా? 60 కోట్ల 70 కోట్ల మంది జనాభాని ఒక సీఎం అంత అధిష్టానంగా పాటించాలంటే కూడా అమ్మా యంత్రాంగం ఎంత సపోర్ట్ చేయాలి. కొంతమంది ఆకతాయిలు ఉంటారు, కొంతమంది తప్పుడు చేస్తుంటారు. వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ వచ్చిండ్రు అంటే అమ్మా అది గొప్పమని. ఈ శివరాత్రి నిజంగా కుంభమేళతో ముడిపడి ఉండడం చాలా బ్రహ్మముహూర్తం. ఇంకో విషయం ఆనందపడాల్సింది ఏంటంటే, శివరాత్రి తర్వాత మన దగ్గర పుష్కరాలు ఉన్నాయి. కాళేశ్వరం పుష్కరాలు ఉన్నాయి, ధర్మపురి పుష్కరాలు ఉన్నాయి, తర్వాత గోదావరి పుష్కరాలు ఉన్నాయి. యావత్ భక్తజనులంతా తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే అమ్మ, అక్కడికి పోలేని వాళ్ళు ఇక్కడ మునగవచ్చు. ఎందుకు మునగవచ్చు అంటే అక్కడ ఉన్న త్రివేణి సంగమమే ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ పవిత్రత కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కూడా వీడియోస్లో కూడా మీరు చాలామంది చెప్పాల్సింది, కొంతమంది పోలేకపోయిన వాళ్ళు ఉన్నారు పెద్ద వ్యక్తులు, కొంతమంది అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోవడం పవిత్రమమ్మ. నేర్చుకోవాల్సిందల్లా ఇంకా మిగిలి ఉంది. తెలిసింది గోరంత మాత్రమే.